హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇంకేముందండోయ్, పెళ్ళి పనులు కాదు పెళ్ళి కొడుకును చేయడం అయితే మనం మొదలు పెట్టేసేసామన్నమాట. ఇంకా మరి మీరు ఒకసారి బాజాలు వినండి. మీ అందరికీ బాజాలు మోయించే సౌండ్ వినిపించకుండా నా మాటల గోల ఒక్కటి వింటే ఏం బాగుంటుంది చెప్పండి. మా ముచ్చట్లు, మా మాటలు మధ్య మధ్యలో అలా వింటూ ఉంటే కూడా బాగుంటుంది కదా. సో ఇటకేలకు డిసెంబర్ 7th 7వ తారీఖు అయితే మనము పెళ్ళికొడుకును చేస్తున్నాం. పందిరి అయితే వేసేసేసాము. ఫస్ట్ దానికి చుట్టూరు అయితే చిన్న పూజా కార్యక్రమం జరుగుతుందన్నమాట. ముందుగా వచ్చేసేసి మా మామయ్య వాళ్ళ సిస్టర్ తోటి పూజను స్టార్ట్ చేయించాము. ఆ తర్వాత మా మను వాళ్ళ మేనత్త, ఆ తర్వాత ఇంకా ఇటుకోడు ఇలా 5 కోళ్ళ దగ్గర అయినాక పైన వచ్చేసేసి మా ప్రియాను ఎక్కించామన్నమాట, మా ఇంటి ఆడపిల్లను. ఇంకా ముగ్గు అదైతే అలా లైన్స్ తోటి అయితే వేసుకుంటాం, ఎర్రమన్ను పూసి లైన్స్ తోటే వేసుకుంటాము. ఇలా తెలియని పనులు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఉన్నామన్నమాట. అక్కడ వచ్చేసేసి పెద్దవాళ్ళు వచ్చేసేసి వాళ్ళు ఏమంటారు గుర్తు పెట్టుకొని మనకు కొన్ని మర్చిపోతూ ఉన్నారు కూడాను మనకు చెప్పడము. మనము అరే అది అప్పుడు ఇట్లా చేసుకున్నాం, ఇది ఇప్పుడు ఇలా చేసుకున్నాం, అట్లా మేము ఒకటి గుర్తు చేసుకుంటూ ఇలా ఏదో అయితే గట్టెక్కించామని చెప్పవచ్చు అన్నమాట. అవి ఏంటివన్నది కూడా మీకు మధ్య మధ్యలో నేను చెప్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే ముందు ఎర్రమన్ను పూసేసాము, ముగ్గు వేసేసాము. అది రోకలి ఉంటుంది కదా, దానికి వచ్చేసేసి చక్క ఒకటి ఆకును కట్టేసేసి జొన్నలు అందరితోటి పూపించి పందిరికి చుట్టూరు పూజను అయితే చేపించేసేసి, ఇంకా మిగిలినవి పందిరి మీద వేసేటివి ఉంటాయి కదా, పూజ చేసినాక కొన్ని పందిరి పైన వేసేటివి ఆకులు అలాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ వేసేసినాక ఇంకా అబ్బాయిని అయితే పిలుచుకొని మనము వెళ్తూ ఉన్నాము మన పందిరిలోకి అన్నమాట. ఇంక ఇక్కడ తోడు పెళ్లి కొడుకు కూడా రెడీ అయితే అయిపోయేసి ఉన్నాడు. ఇంకా చాలా వీడియోస్ అయితే చాలా చోట్ల తీసుకోలేకపోయాము, హడావిడి. మాకు 10:30 తర్వాత స్టార్ట్ చేయాలా అని చెప్పారు. మార్నింగ్ టిఫిన్ వచ్చేసేసి ఉగ్గాని బజ్జీ చేపించారు. ఇంకా 10:30 అంటే అందరూ ఫుడ్ తీసుకోకుండా ఉండలేరు కదా. సో తినే వాళ్ళ అందరినీ తినేసేసి ఒకసారి కాఫీ టీ అలా అంతా కూడా అయిపోయిన తర్వాత 10:30 నుంచి మనమైతే మొదలు పెట్టేశాము. మళ్ళీ అన్ని పూజ చేసుకునేసరికి 11:30 అలా అవుతుంది. మరి 12 o'clock అయితే కూడా కూర్చోపెట్టకూడదు కదా. సో ఫాస్ట్గా అన్నమాట మనము చేసుకోవడము. ముందంతా టైం పోగొట్టేసేసేస్తామా, ఆ తర్వాత వచ్చేసేసి మనము ఆ కొంచెం టైంలోనే ఎంత వర్క్ అయితే చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే జొన్నలు అది వేసాం కదా, అప్పుడు వీడియో అది తీసుకోలేకపోయాం. ఇంక ఇద్దరిని కూడా పీటల మీద అయితే కూర్చోపెట్టేసేసాం. ఒక్కరిని అయితే కూర్చోపెట్టి చేయరు, ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఇక్కడ వచ్చేసేసి వాడు ఏమవుతాడు అక్క కొడుకు అన్నమాట. సో వాడిని కూర్చోపెట్టాము. ఇంకా ముందుగా మా ఇంటి ఆడపిల్లతోటి మనోజ్ వాళ్ళ సిస్టర్ అన్నమాట, తనతోటి అయితే ఇక్కడ మనము ఏమంటారు పెళ్ళి కొడుకును చేయడము స్టార్ట్ చేయించామన్నమాట. మా బుడ్డది 3 పిల్లల్ని పొద్దున్నుంచి అన్ని మేనేజ్ చేసుకుని అది కూడా చక్క రెడీ అయితే అయ్యిందనమాట. వాళ్ళ అన్న పెళ్ళికి దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అన్న ఆలోచనతో అది కూడా నీట్గా అయితే రెడీ అయ్యేసి ఉన్నింది. ఇంక ఇక్కడ మా రాజు కూడా ఉన్నాడు, వస్తాడు ఉండు అని అందరూ చెప్తూ ఉన్నారు అనమాట. అక్కడ అదైతే దాని అంతగా దక్షింతల్ని అయితే వేసింది, పసుపు పూసేసి మొత్తం మనోజ్కి అంతా కూడా మనకు నలుగు పిండి అన్నీ కూడా పెట్టింది. సో వస్తున్నాడు అని అంటేనే ఇంకా అక్షంతలు వేసి ఇంక ఇక్కడ పక్కన బాబును అయితే పక్కన తోడి పెళ్లి కొడుకుని అయితే రెడీ చేస్తుంది. ఈలోగా అయితే మా మను వాళ్ళ బావ అయితే వచ్చేసేసాడు. చక్క పసుపు నలుగు పిండి ఉంటుంది కదా, ఇంకా వేసి పూసేసాడనమాట. ఇక్కడ అన్నదమ్ముల కన్నా బాండింగ్ బావమర్దులకు మామ అల్లుళ్లకు ఇలా ఉంటుంది కదా, కొంచెము
ప్రేమ, చనువు ఇది కొంచెం ఎక్కువ అవుతుంది కదా! ఇంక అక్కడ ఉన్న వాళ్ళు "ఈ బావకు పూసేయి, బావకు పూసేస్తే ఇంక మళ్ళీ మళ్ళీ దొరకడు" అని చెప్తూ ఉన్నారనమాట. అక్కడ ఉన్న అత్తలు, పిన్నిలు చాలా బావుంటుంది కదా కాంబినేషన్ అన్నది. అది వర్ణించలేము కూడాను. సో, ఇంకా ఇక్కడ వచ్చేసేసి మనోజ్ కన్నా ఇద్దరు చిన్నవాళ్ళే. సో, జస్ట్ తాంబూలం మాత్రమే ఇస్తున్నాడనమాట. పెద్దవాళ్ళకైతే కాళ్ళకు నమస్కారం కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఇందాక మా మను వాళ్ళ ఆడపిల్ల, ఇప్పుడు వచ్చేసేసి మా ఆడపిల్ల అయితే వచ్చేసేసిందనమాట. ఇక్కడ సీనియర్స్ వైజ్ జూనియర్స్ కాకుండా జూనియర్స్ వైజ్ సీనియర్స్ వరకు అయితే వెళ్ళారనమాట. సో తను అయిన తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంటి ఆడపిల్ల అయితే వచ్చేసేసిందనమాట. సో స్వీట్. ఇది న్యాచురల్గా జరిగిందో లేకపోతే యాదృచ్ఛికంగా అలా జరిగిందో లేదా అత్తలు ముందు పెట్టాలని అక్కడ ఎవరైనా ఫోర్స్ చేశారో ఇదంతా కూడా నాకు తెలియదు. ఎందుకు అంటే నేను మా అక్క వచ్చేసేసి లోపల ఉన్నామన్నమాట కిచెన్లో. వీళ్ళు ఇక్కడి నుంచి మమ్మల్ని ఒక్కొక్కటి అడుగుతూ ఉన్నారు, అది లేదు ఇది లేదు అని చెప్తూ ఉంటే మా అక్క నాకు కిచెన్లోంచి తీసిస్తూ ఉంటే నేను తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళకి ఇస్తూ ఉన్నాను అనమాట. సో నేను మా అక్క లోపల బ్లాక్ అయిపోయి ఉన్నాము. ఇక్కడ అయితే ఫస్ట్ మా ప్రియా పెట్టింది, తర్వాత మా వానిక పెట్టింది, తర్వాత మా పిన్ని పెట్టారన్నమాట. అంటే మను వాళ్ళ సిస్టర్ ఆడపిల్ల పెట్టింది, తర్వాత మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఆడపిల్ల పెట్టింది, తర్వాత మా మామయ్య వాళ్ళ సిస్టర్ ఆడపిల్ల పెట్టింది. సో కోఇన్సిడెంట్ అనాలో ఇట్స్ న్యాచురల్ అనాలో తెలియదు. ఇంకా ఆ తర్వాత ఇంకా లైన్లో అందరు 1 by 1 అయితే ఉన్నారు. దీని వచ్చేసేసి కొంచెం త్వరగా ఇంకొక వర్క్ వెళ్ళాలా అనేసని మా సుమిత్ర అయితే ఫాస్ట్గా నేను పెట్టేసి వెళ్తాను అనేసని ఫాస్ట్గా మా సుమిత్ర పవన్ ఇద్దరు పెట్టేశారు. ఇంకా వీళ్ళు వచ్చేసేసి మా మనోజ్ వాళ్ళ మేనమామ భార్య అనమాట. అంటే వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్, ఓన్ బ్రదర్ అనమాట. ఇంకా వీళ్ళే మనకు వచ్చేసేసి పెళ్ళి కొడుకును చేసేటప్పుడు బట్టలు, మెట్టెలు ఇలా తీసుకొని వచ్చే సాంగ్యం ఉంటుంది కదా. సో వీళ్ళే తీసుకొని వచ్చారు కూడా అనమాట. ఇంకా ఇక్కడికి పెట్టేస్తూ ఉన్నారు కదా, నేను లోపల ఉన్నాను, అందరూ కూడా నన్ను పిలుస్తూ ఉన్నారు. అంటే మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు, రా 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 అని పిలుస్తూ ఉన్నారు. ఇంకా ఎట్టకేలకు సరే పెట్టేసి వెళ్తే ఒక పని అయిపోతుందని వచ్చేసాను. ఇంకా మళ్ళీ వాళ్ళకు నీళ్లు పెట్టాలి కదా. సో స్నానానికి కొంచెం వాతావరణం కూడా చల్లగా అలా అయితే ఉన్నింది, కొంచెం వేడి నీళ్ళు పెట్టాలి అనేసని ఇంకా వీళ్ళు వచ్చేసేసి జెంట్స్ అందరు కూడా మేము మంచిగా స్నానం అది చేయించాలి అంటే రోజెస్, తర్వాత చెండు పూలు ఇలా ఉంటాయి కదా, అన్నీ కట్ చేస్తూ అలా అన్నీ కూడా సెట్ చేసేసి పెట్టేస్తూ తిననమాట లోపల. ఇంకొకటి అయిపోయినాక ఒక కార్యక్రమం అనేది స్టార్ట్ చేయాలి కదా అన్న ఆలోచనతోటి అయితే నేను లోపల ఉండి వర్క్స్ చూసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇలా నలుగు పెట్టేసి వెళ్ళిపోయి అనుకోండి, నాకు కూడా తేలికైతే అయిపోతుంది, తర్వాత నా వర్క్స్ నేను చేసేసుకోవచ్చు అని వచ్చేసేసాను ఇక్కడికి. మేకప్ అంటే ఎట్లా సాయంత్రానికి వాడు కాంతి ఎట్లా వినగానే మేకప్ చేస్తున్నాం. నేను ఇందాకైతే చెప్పాను కదా, మేనమామలు బావమర్దులు అయితే ఇలా జోక్ చేస్తారు, బాగా నలుగు పోసి పట్టించి ఆట పట్టిస్తారు అనేసని. ఇక్కడ చూసారా రివర్స్ అనమాట. వాళ్ళ బాబాయే వాళ్ళ కొడుకును బాగా ఆట పట్టించినట్లుగా అనిపించింది అనమాట. ఇంకా ఫుల్ కవర్ చేసి ప్యాక్ చేసేసేసాడు. సో మా కొడులు పేరు వచ్చేసేసి కాంతి ప్రియ. సో తను ఎంత వెలుగుతూ ఉంటుంది కదా, తన పేరు లాగానే తను వెలుగుతుంది, నువ్వు కూడా వెలిగిపోవాలి అనేసి అని ఫుల్గా అయితే మన నలుగు అయితే శనగపిండి అయితే పట్టించేసేసేసాడనమాట మా హస్బెండ్ వచ్చేసేసి. ఇంకా ఆ తర్వాత మా తమ్ముడి భార్య, పెద్ద తమ్ముడు అనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసేసి వీళ్ళు కూడా పెళ్ళి కొడుక్కి నలుగు అయితే పెట్టేశారు. వీళ్ళు వచ్చేసేసి చిన్నతమ్ముడి భార్య అనమాట. ఇంకా వీళ్ళు 1 by 1 అక్కడ సీనియారిటీ ప్రకారంగా అన్నట్టుగా అనేసని వీళ్ళైనాక వీళ్ళు ఇట్లా అందరూ కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఎవరు, ఇప్పుడు వీళ్ళు పెడుతూ ఉన్నారు కదా, వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు, మేమే సీనియర్స్, జూనియర్స్, మీ తర్వాత మేము జూనియర్స్ అని
వాళ్ళకి వాళ్ళే చెప్పేసేసుకొని వాళ్ళు కపుల్స్ వచ్చేసేసి వీళ్ళ జంట వెనకాల అయితే నిలబడిపోతూ ఉన్నారనమాట. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు రండి అనేసి. సో చాలా ఫన్నీగా అవుతుంది. ఇంకా మా పెద్దక్క ఉండింటే ఇద్దరికి వాళ్ళకు జెంట్స్కి అయితే టవా లేపించి లేడీస్ కొంగు ఉంటుంది కదా దాన్ని పట్టించి ఇలా నలుగు అంతా పెట్టిన తర్వాత పేర్లు చెప్పిస్తుంది అన్నమాట. పేర్లు అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేరు కాదు, నలుగు ఎవరు పెడుతున్నారు, ఎవరికి పెడుతున్నారు అనేసి అని ఇలా పేర్లు అయితే అడిగిచ్చి చేస్తుంది. అక్కడ ఇంకా మా అక్క అంత సాహసవంతులు ఎవరు లేరు. కొంతమంది జెంట్స్ వినరు కదా, పొబ్బ అన్నట్లుగా అంటారు కాబట్టి అక్కడ ఎవరు ఆ సాహసాన్ని అయితే చెయ్యలేదన్నమాట. ఇంకా నాకు వచ్చేసేసి నాకు లోపల వర్క్సే సరిపోయాయి. ఇంకా నేను ఇక్కడ నలుగు పెట్టే వరకు ఉన్నాను, తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయానమాట. తర్వాత దేవుని దగ్గర కూడా అంతా రెడీ చేసి పెట్టుకోవాలి కదా. ఇంకా ఈ బాబుకు నలుగు పెట్టేది అయిపోయిన తర్వాత స్నానమైన తర్వాత చిన్నది గోవింద శ్రీనివాసునికి బయట నుంచి ఒక దీపం పెట్టుకొని లోపలికి వచ్చేది ఉంది. సో అది రెడీ చేసుకుంటున్నాము. దేవుని దగ్గర బట్టలు, పెళ్లి కొడుకు బట్టలు, పెళ్లి కూతురు బట్టలు ఇలా అన్నీ కూడా పెట్టాలి కదా. సో అలా రెడీ చేసుకుంటాం. ఇంతకు వీళ్ళని చెప్పలేదు కదా. సో మనోజ్కి బావ అక్క అన్నమాట. సో వాళ్ళ పెద్ద అత్త, కొడుకు, కోడలు వీళ్ళు వచ్చేసేసి ఇప్పుడు మనకు ఇక్కడ కూర్చున్నటువంటి తోటి పెళ్లి కొడుకు వీళ్ళ కొడుకే అన్నమాట. ఇంత అదృష్టం ఉంటే ఇలా తల్లిదండ్రులు బాబుకు కూడా నలుగు పెట్టి చూసుకోవడము కదా. సో అఫ్కోర్స్ పెళ్ళికి అప్పుడు చేస్తారు, అది పెద్ద పిల్లోడు అయినప్పుడు, కానీ చిన్న పిల్లోడు ఇప్పుడు ఉన్నప్పుడు నలుగు పెట్టుకోవడము సో చాలా బాగా అనిపించింది. చేస్తున్న వాళ్ళకు బాగా అనిపించింది, చూసే వాళ్ళకు మాకు కూడా బాగా అనిపించింది. సో ఇంకా ఇక్కడ అయితే ఒక్కొక్క రకాలుగా అన్నమాట నలుగును పెట్టడము. 2 హ్యాండ్స్ క్రాస్ వేసి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు, కొంతమంది స్ట్రైట్గా ఈజీ అయిపోతుంది కదా అని స్ట్రైట్గా పెట్టేసేసేయడము. ఇట్లా ఎవరికి తోచినట్టుగా అట్లా అయితే నలుగును అయితే పెట్టేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మేము ఇల్లు చిన్నది కదా, ఇదంతా కూడా మనం కళ్యాణ మండపంలోనే ఏర్పాటు చేసుకుందామా అని ఒక చిన్న ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే మా ఇంటి దగ్గర సందు ఉంది కదా, జస్ట్ ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చున్నారు కదా అంతనే ఉన్నింది. సో వీడియోగ్రాఫర్లో ఒక పొజిషన్ ఎలా కూర్చున్నారో చూయించుంటే కూడా బాగుండునేమో. ఇప్పుడు మాకు పెళ్ళికొడుకు పక్కన మెట్లు ఉన్నాయి కదా, మెట్లు అంతే డిస్టెన్స్ అన్నమాట అవతల సైడ్. అట్లా మెట్లు గోడ ఉంటుంది, గోడ దగ్గర మట్టి ఎత్తి వేసినవి ఏదో అవి బ్యాగ్స్ ఉంటాయి కదా, మట్టి రాళ్ళు అట్లా వేసిన పెట్టిన ఆ బ్యాగ్స్ ఉంటే వాటి మీద కూర్చొని వీడియో తీశారనమాట. అందుకే మీకు ఇంత దగ్గరగా తీసినట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు కూర్చొని తీయడం కూడా అంతే డిస్టెన్స్ అనమాట. అంటే లేదనమాట అక్కడ ప్లీజ్. సో ఇందాకైతే మా చెర్రీ అండ్ మా సుబ్బు మీ అందరికీ తెలిసి ఉంటుంది. తిని వచ్చేసేసి మా మను వాళ్ళ మమ్మీ సైడ్ అన్నమాట, పెద్దమ్మ కూతురు అక్క అవుతుంది తను. సో తను ఒక్కటే వచ్చింది. ఇంకా ఇప్పుడు వస్తున్న అమ్మాయి ఇందాక మేనమామ మేనత్త అని చెప్పాను కదా. సో మను వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ అని, సో వాళ్ళ డాటర్ అన్నమాట. రీసెంట్గా పెళ్ళి అయితే అయ్యింది ఈ అమ్మాయికి. ఇంకా తను కూడా నలుగు పెడుతుంటే చాలా లవ్లీ ఫీలింగ్ అనిపించింది అన్నమాట. తను చేస్తూ ఉన్నప్పుడు తనే చిన్నపిల్ల అయ్యి పెళ్ళి జరిగింది, తను ఇప్పుడు ఇంకొక పెళ్ళి కొడుక్కి నలుగు పెడుతూ ఉంది అన్నప్పుడు చాలా బాగుంటుంది కదా. అట్లా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఇలా చేస్తున్నారు అని అన్నప్పుడు చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా అయితే అనిపించింది. వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా సో ఇట్లా వచ్చేసేసి మా రిలేటివ్స్ ఒకరొకరు తర్వాత ఒకరైతే పెట్టేసేస్తున్నారు. తినొచ్చేసేసి మా లక్ష్మి అక్క, తను వచ్చేసేసి మా మామయ్య వాళ్ళ చెల్లెలు కూతురు అన్నమాట. ఇంకా మన ఇంటి దగ్గర కూడా వాళ్ళను పిలిచడం అయితే జరిగింది. చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇంటి దగ్గర వాళ్ళు కూడాను. ఇక్కడ సుజ్జి మా లక్ష్మి అక్క ఇద్దరు అయితే ఒకసారిగా పెట్టారు. ఇంకా వీళ్ళు జెంట్స్ వచ్చేసేసి కొంతమంది అక్కడ కళ్యాణ మండపం దగ్గర కొన్ని స్వీట్స్ అట్లా చేపిస్తూ ఉంటే మా బాబాయి మా ప్రసాద్ అన్న ఇట్లా కొంతమంది అక్కడైతే ఉండిపోయారు, ఇక్కడికి రాలేదు. ఇక ఫోటోగ్రాఫర్స్ని అయితే మేము క్యాప్చర్ చేసాం. చూడండి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సిచ్యువేషన్. అక్కడ ఏదో దాని మీద అయితే కూర్చున్నారు పాపము, అంతే అన్నమాట. మాకు ఇక్కడ ప్లేస్ అది అయితే ఎక్కువగా లేదు.
ఇంకా అందుకు ఇక్కడ ఇంటి దగ్గర కాకుండా కానీ అనుకోం, కానీ మళ్ళీ వద్దు ఇంటి దగ్గర ఎంత ఉన్నా కూడా ఇంటి దగ్గర ఓకే అనేసి ఇట్లా అనుకొని మళ్ళీ ఇంటి దగ్గర అయితే చేసేసుకుందాం, కొంచెం నిదానంగా చేసేసుకుందాం అన్నట్టుగా అని. ఇంకా ఇందాకైతే మా అక్క మా బావ కూడా ఏదో చిన్న వర్క్ మీద అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు. సో ఫైనల్గా అయితే వచ్చాడన్నమాట. ఇంకా తర్వాత మా అమ్మ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అయితే పెట్టేశారు. వీళ్ళందరూ ఎంత హ్యాపీగా అయితే చూడండి ఫొటోస్ అయితే దిగారు. తర్వాత ఫైనల్గా మన ఎర్ర నీళ్ళు అయితే తీసేస్తూ ఉన్నారనమాట. మేమందరం ఎల్లో శారీస్ కట్టుకొని ఉన్నాం కదా, ఒక్క ఫోటో దిగుదామంటే మేము దిగలేకపోయాం. కానీ జెంట్స్ చూసారా ఎంత బాగా అందరూ కలిసి అయితే ఫోటో దిగారు. చాలా బాగా అనిపించింది మాకు. అంత కష్టపడి అందరం ఎల్లో శారీస్ అయితే తీసుకొని లాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ కొట్టుకునే టైం లేకుంటే రెడ్ కలర్ బ్లౌజ్ అందరి దగ్గర ఉంటుందని దానికి పేరప్ చేసుకొని ఒక్క ఫోటో కూడా దిగలేదు. సరేలేండి, పెళ్లి కొడుకు అయితే ఇలా Dragiri, Grishma, Shri, Vinod, like and share the channel.